హోలీ గిఫ్ట్స్, హోలీ స్పిరిట్ గిఫ్ట్స్ కోసం మీకు తెలుసు కదా. యా సో గాడ్ మనకి హోలీ స్పిరిట్ని ఇచ్చారు, దయచేశారు. ఆయన ఆరోహణ అయిన తర్వాత ఆత్మ దిగి వచ్చి మన హృదయాల్లో నిలిచి ఉంది. సో దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే, సింప్లిఫైడ్గా మనం చూస్తే, ఆయనని మనం ప్రార్థిస్తే చాలా రకాల బహుమానాలు ఉన్నాయి. అందులో పీస్ ఒకటి, ప్రార్థిస్తే స్వస్థతలు ఒకటి, ప్రార్థిస్తే శాంతి సమాధానాలు ఒకటి, ప్రార్థిస్తే అన్య భాషలు మాట్లాడడం ఒకటి, అన్య భాషలను అర్థం చేసుకునేది ఒకటి, ప్రవచనాలు పలకటం ఒకటి. అలా అనేకమైన గిఫ్ట్స్ ఉన్నాయి. దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటే, అంటే నా జీవితంలో ఎప్పుడైతే మా నాన్నగారికి బాగాలేదు అన్న సిచ్యువేషన్లో ప్రార్థించగా, నాకు అప్పుడు ప్రార్థన అంటే కూడా ఏంటి క్లియర్గా సరిగ్గా రాదు, తెలీదు. నా ఏ అవసరం ఉందో అది నార్మల్ వర్డ్స్లో ఐ కెప్ట్ ఎట్ హిజ్ ఫీట్, అంతే. కానీ ఆయన నన్ను విడిపించారు. మా నాన్నని ఎన్నోసార్లు అతి పెద్ద ప్రమాదాల నుంచి తప్పించి మళ్ళీ ఆరోగ్యంగా నిలబెట్టిన్నారు. నేను మీకోసం కూడా ప్రార్థన చేయను. నా ఫ్రెండ్స్ కోసం నేను ప్రార్థన చేశాను, నా భర్త కోసం చేశాను, మా అమ్మ కోసం చేశాను, నా కోసం నేను చేసుకున్నాను, నా బిడ్డ కోసం చేశాను. నా దేవుడు ఎప్పుడు కూడా నా ప్రార్థనని విడిచిపెట్టలేదు. నాకు తెలుసు ఆయన నమ్మకస్తుడు. ఎవరినైనా మీరు నమ్మలేరేమో, ఆయన మాత్రం మీరు నమ్మచ్చు. యూ క్యాన్ ట్రస్ట్ హిమ్. ఆయన అర్హుడు, స్తుతులకి అర్హుడు. దేవా, నీ సన్నిధికి వచ్చి ఇప్పుడు నేను ప్రార్థిస్తున్నాను నాయన. ఇప్పుడు ఈ మాటలు ఎవరు వింటున్నారో నాకు తెలీదు. వాళ్ళ శరీరాల్లో ఏ భాగం అస్వస్థత ఉందో నాకు తెలీదు. నీకొక్కడికే తెలుసు నాయన. నువ్వు స్వస్థతలనిచ్చు దేవుడివి. ఒక్క మాట పలికి నువ్వు జీవితాల్లో అద్భుతాలు చేయగలుగు దేవుడివి. నువ్వు వాళ్ళు ముట్టు, ఇప్పుడే ముట్టు, నీ రక్తంతో కడిగివి. ఏ పాపాలు ఉన్నాయో, ఏ తరతరాల నుంచి శాపాలు ఉన్నాయో కొట్టివేసిన నువ్వే నీ అతి పరిశుద్ధమైన రక్తంతో ప్రోక్షించి ప్రతి దురాత్మ అంధకార శక్తుల్ని నేను యేసునామములో బంధిస్తున్నాను ఇచ్చిన అధికారంతో ఇప్పుడే స్వస్థతలు జరుగునగాక అని ప్రకటిస్తూ మేము పొందుకుంటున్నందుకు నీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి, యేసునామములో ఆమేన్.